మనం కంప్లీట్గా అయితే ఈ కార్ షోరూమ్ రివ్యూ అనేది ఈ విటారా టీ సో ప్రైస్ వచ్చేసి ఇది హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టార్కోవా. దిస్ ఈస్ గణేష్. ఈ రోజు అయితే మనం కుకట్పల్లిలో ఉన్న మారుతి షోరూమ్ కి అయితే వచ్చాం బికాస్ వీ హ్యావ్ ఎ న్యూ కార్. ఫస్ట్ టైం మారుతి హిస్టరీలో మనకైతే ఈ విటారా వచ్చింది. ఈ విటారా మీన్స్ ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ కార్. దాని గురించి మనం కంప్లీట్ గా లోపలికి వెళ్ళి లెట్స్ రివ్యూ. హాయ్ సార్, దిస్ ఈస్ త్రికేష్. హాయ్, మనకైతే ఈరోజు త్రికేష్ అని ఉన్నాడు. విల్ సీ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఈ విటారా, ద ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇన్ మారుతి. ఓకే సార్, యాక్చువల్లీ ఇది వచ్చేసి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇన్ మారుతి సుజుకి. ఓకే, ఇది ఈ విటారా అనేది ఫస్ట్ టైం లాంచ్ అయింది అనమాట. ఈ విటారా అనేది ఎలక్ట్రిక్ అనేది. ఓకే, దీనిలో స్పెషాలిటీ ఏంటంటే దీనిలో 3 వేరియంట్స్ వస్తాయి. ఒకటి 49 కిలోవాట్స్, 2 61 కిలోవాట్స్. ఓకే, అనదర్ టాప్ ఎండ్ కూడా 61 కిలోవాట్స్. మారుతిలో ఇదే కదా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. రైట్. మనకి నార్మల్ ఇంకా కొంచెం డీటెయిల్ గా వెళ్తే మనకి ఏదైతే రిమ్స్ ఉన్నాయో కొంచెం ఎక్స్ట్రా లుక్ వైజ్ కనిపిస్తుంది మనకి కొంచెం. ఇది వచ్చేసి 18 ఇంచ్ వీల్స్ వస్తాయి సార్. స్టీల్ వీల్స్ వస్తాయి మొత్తం. ఎలక్ట్రిక్ మొత్తం బేస్ వేర్ నుంచి టాప్ ఎండ్ వరకు సేమ్ 18 ఇంచ్ వీల్స్ వస్తాయి అనమాట. రైట్. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే సార్, ఇప్పుడు బ్యాటరీ అనేది 49 కిలోవాట్స్ బేస్ వేరియంట్ లో వస్తుంది. 61 కిలోవాట్స్ అనేది మిడిల్ వేరియంట్, టాప్ వేరియంట్ లో వస్తుంది అనమాట. దీని రేంజ్ వచ్చేసి 440 అనేది బేస్ వేరియంట్ లో ఇచ్చాడు. సింగిల్ ఛార్జ్ 540 అనేది టాప్ ఎండ్ లో ఇచ్చారు. మనకి ఇందులో 2 వేరియంట్స్ వస్తాయి. 2 బ్యాటరీస్ రేంజెస్ వస్తాయి అనమాట. అంతే. టోటల్ వచ్చేసి ఎల్ఈడి సెటప్ వస్తుంది. సేమ్ బేస్ వేరియంట్ నుంచి ఎల్ఈడి సేమ్ ఇంతే వస్తుంది. ఓన్లీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వచ్చి 210 వరకు వస్తుంది సార్. ఓకే, అదే మనకి నార్మల్ గా దీనిలో మెయిన్ గా కస్టమర్ కి March 31 లోపు ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 1 year or 1000 యూనిట్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవ్రీ షోరూమ్ దగ్గర, ఎవ్రీ సర్వీస్ సెంటర్ దగ్గర ఈ చార్జర్ అనేది బిల్ చేశారు అనమాట. మనకి చార్జర్ మనకి కార్ తో పాటు వస్తుందా లేకపోతే నెక్స్ట్ మీరు అడిగిన పాయింట్ సార్, ఎగ్జాక్ట్లీ. ఈ హోమ్ చార్జర్ అనేది ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీని వర్త్ వచ్చేసి 50,000 ఉండిద్ది అనమాట. ఈ చార్జర్ అనేది ఎవ్రీ కస్టమర్ March 31 లోపు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఇన్స్టాలేషన్ విత్ ఇన్స్టాలేషన్ కూడా హోమ్ ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు అనమాట. అది వచ్చేసి 7.4 కిలోవాట్స్ చార్జర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 61 కిలోవాట్స్ బ్యాటరీ వస్తుంది. నెక్స్ట్ 3.3 కి పోర్టబుల్ చార్జర్ కూడా వస్తుంది అనమాట. ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీలో అప్పుడు యూజ్ చేసుకోవడానికి. అది ఒకసారి చూడొచ్చు. ఛార్జింగ్ స్పీడ్ అనేది డీసీ చార్జర్ అయితే డైరెక్ట్ గా 40 to 50 మినిట్స్ లోపు క్లియర్ అయింది అనమాట. చార్జర్ అనేది మనం ఈ ఫర్ మీ యాప్ అని వస్తుంది దీనిలో. మారుతిలోనే మీకు చార్జర్స్ ఎక్కడ ఉంటాయి, ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉంటాయి, మన స్లాట్ బుక్ చేసుకోవచ్చు ముందుగానే. మనం టైం అనేది స్లాట్ బుక్ చేసుకుని ఆ టైం కి గన్ అనేది మన టైం పేమెంట్ చేసుకోవచ్చు దానిలోనే. మనకి ఆటోమేటిక్ గా యాప్ ద్వారా మొత్తం క్లియర్ అయింది. నేను నార్మల్ గా విన్నాను దీంట్లో సేఫ్టీ సంవాట్ ఎక్కువ ఉన్నట్టు. లైక్ సేఫ్టీ అనేది 5 స్టార్ ఇచ్చారు సార్. దీనిలో ఎయిర్ బ్యాగ్స్ అనేది 7 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. అది గుడ్ 7 ఎయిర్ బ్యాగ్స్. అండ్ మనకి కంప్లీట్ కార్ వైస్ మనకి బుకింగ్స్ అవి ప్రాసెస్ ఎలా ఉంది? బుకింగ్ ప్రాసెస్ అనేది 21,000 వర్త్ బుకింగ్ అమౌంట్ సార్. ఇన్ కేసు వెంటనే చార్జర్ ఇన్స్టాల్ చేయాలంటే 50,000 కూడా అమౌంట్ తీసుకుంటాం. ఇన్ కేసు కస్టమర్ ఏదో వద్దు క్యాన్సిల్ అనుకుంటే కనుక రిఫండ్ ఇస్తాం, నో ఇష్యూ. వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 2 to 4 months చెప్తున్నారు సార్. రెడ్ అండ్ బ్లాక్, సిల్వర్ అండ్ బ్లాక్ అంటే డోయల్ టోన్ అయితే. అదే సింగిల్ టోన్ నార్మల్ వేరియంట్స్ అయితే కనుక విత్ ఇన్ 1 month లో అరేంజ్ చేస్తాం మేము. గుడ్. ఓకే, ఫైనల్లీ
ప్రైస్ వచ్చేసి ఇది 17.2 lakhs నుంచి 21.8 lakh వరకు ఉంది సార్. ఓకే, బేస్ నుంచి టాప్ ఎండ్ వరకు. నేను చెప్పేది ఆన్ రోడ్ అనమాట, విత్ ఇన్ ఇంక్లూడింగ్ ఎక్స్షోరూమ్, టీసీఎస్, రోడ్ ట్యాక్స్, వారంటీ అన్ని కలిపండి. దీని బ్యాటరీ వారంటీ వచ్చేసి 8 years వరకు ఇస్తున్నారు. అది ఎన్ని ఎంతమంది కస్టమర్స్ కి రీప్లేస్ అయిన ఫస్ట్ ఓనర్ కదండి, ఎన్ని ఓనర్స్ అయినా చేంజ్ అయినా కానీ ఆ వారంటీ అనేది వస్తుంది. అదర్ టు కంపేర్ టు అది. అండ్ ఇంటీరియర్ వైస్ కూడా కొంచెం డిఫరెంట్ గా చూపించినట్టున్నారు. ఒకసారి చూడండి ఒకసారి. షూర్, మనమైతే ఇంటీరియర్ చూద్దాం. లెట్స్ గో. 61 kilowatts ఆల్ఫా వేరియంట్ అనమాట మన దగ్గర ఉంది. దీనిలో వచ్చేసి మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్, 10-way అడ్జస్ట్మెంట్ సీట్ వస్తుంది అనమాట. మొత్తం 10 ways ఉండేది. ఎలక్ట్రిక్ థై సపోర్ట్, లంబ్ సపోర్ట్, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అన్ని సపోర్ట్స్ 10 ways వస్తాయి అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 2 ADAS ఫంక్షనింగ్ వస్తుంది. 10 features వస్తాయి అనమాట. లేన్ కేప్ అసిస్టెంట్, బ్రేక్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ అన్ని ఉన్నాయి అనమాట దీనిలో. స్టీరింగ్ కంట్రోల్స్ కానీ మొత్తం దీనిలోనే వస్తాయి. డ్యూయల్ టోన్ చాలా బాగుంటుంది. బాగుంది సార్, చాలా ప్రీమియం ఇచ్చారు డ్యూయల్ టోన్. అది ఇవన్నీ నార్మల్ ఫీచర్స్. దీనిలో వచ్చేసి లెవెల్ 2 ADAS ఫంక్షనింగ్, డ్యూయల్ టోన్ అనేది చాలా ప్రీమియం ఇచ్చారు మెయిన్లీ. మనకి స్పీకర్స్ అవి ఎట్లా వస్తున్నాయి? స్పీకర్స్ వచ్చేసి 8 speakers వస్తాయి సార్ దీనిలో. ఓకే. నెక్స్ట్ ఫ్రంట్ డోర్స్ లో ఫీటర్స్, బేస్ వస్తుంది వెనక. ఇందులో హార్మన్ కదా వచ్చింది? హార్మన్ వస్తాయండి. చాలా సుపీరియర్ క్వాలిటీ ఉంది. మేము డ్రైవ్ చేసి చూసాము, లెవెల్ 2 ADAS ఫంక్షనింగ్ టెస్ట్ కూడా చూసాము. చాలా సుపీరియర్ గా వర్క్ అవుతుంది. మనకి ఇన్ఫోటైన్మెంట్ గురించి చెప్పండి, బేసిక్ మనకి ఎట్లా ఉన్నాయి ఏంటి? ఎందుకంటే స్క్రీన్ చాలా హ్యూజ్ గా కనిపిస్తుంది ఇన్ఫోటైన్మెంట్. అవును సార్. ఇది ఆండ్రాయిడ్ అటు యాపిల్ కార్ప్లే టచ్ స్క్రీన్ వస్తుంది. యాక్చువల్లీ ఈ వైర్లెస్ ఓడోమీటర్ వేరు, టచ్ స్క్రీన్ వేరు. వైర్లెస్ ఆండ్రాయిడ్ అయితే యాపిల్ కార్ప్లే వైర్లెస్ వస్తుంది అనమాట. మీకు ఏసీ కంట్రోల్స్ కానీ, లెవెల్ 2 ADAS కంట్రోల్స్ కానీ, సిస్టమ్ కంట్రోల్స్ కానీ మొత్తం దాని నుంచి వర్క్ చేసుకోవచ్చు అనమాట. చాలా అప్డేటెడ్ గా ఇచ్చాడు అది కూడా. మనకి ఇది ఓన్లీ ఆటోమేటిక్ వేరియంట్స్ లో ఉందా లేకపోతే? సార్ ఇది ఓన్లీ ఆటోమేటిక్ వస్తుంది సార్, మాన్యువల్ రాదన్నమాట. మాన్యువల్ రాదు, ఆటోమేటిక్ వస్తుంది ఓన్లీ. ఓకే. అండ్ బేసిక్ మనకి రోడ్ వైస్ రేంజ్ 450 to 500 అంతే రేంజ్. ఓకే. అండ్ మనకి ఇప్పుడు నార్మల్ ఎయిర్ బ్యాగ్ 7 అన్నారు కదా, 7 వస్తుంది సార్. ఎయిర్ బ్యాగ్ ఎక్కడ వస్తుంది అసలు? ఇక్కడ నీ ఎయిర్ బ్యాగ్ వస్తుంది 7 అనేది. లైక్ డ్రైవర్, కో డ్రైవర్, నీ ఎయిర్ బ్యాగ్ యాడ్ అయ్యింది. బేసిక్ గా కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కామన్. కొత్తది నీ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి అంతే. ఓకే, గుడ్. మనమైతే జస్ట్ ఒక్కసారి వెనక్కి కూడా వెళ్ళి చూద్దాం ఎట్లా. ఓకే, మనకైతే ఇక్కడ సైడ్ ఓపెన్ డోరింగ్ అయితే ఆప్షన్ ఇచ్చారు. లెట్స్ సీ దీనిలో. ఓకే, మ్యాక్స్. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రియర్ సీట్ సైడ్ అడ్జస్టర్ కూడా ఉందన్నమాట. ఓకే, మనకి ఈ ఫంక్షనింగ్ ఇచ్చాడు కొత్తగా. అండ్ ఇక్కడ ఏదైతే సెంటర్ లో ఉందో ఇది కూడా కొంచెం ఫుల్ ఫోల్డ్ అవుతుంది కప్ హోల్డర్స్ కోసం అని చెప్పి చూస్తాను నేను నార్మల్. అవును సార్, ఇది ఆమ్రెస్ట్ వస్తుంది యాక్చువల్లీ. ఓకే, ఇది కప్ హోల్డర్. గుడ్. ఓకే, సో కంప్లీట్ గా ఫ్రీగా మనకు ఒక 5 members రిలాక్స్ గా 100%. అండ్ మనకి దీని బూట్ అండ్ అవి ఎట్లా? బూట్ వచ్చేసి నియర్లీ 300 liters వరకు వస్తుంది. ఇది ఏదైతే ఉందో ఆమ్రెస్ట్ మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. నేను చెప్పా కదా పోర్టబుల్ ఎమర్జెన్సీ ఏదైనా చార్జర్ అని చెప్పి. ఇది వచ్చేసి ఈ చార్జర్ ఇలా వస్తుంది అనమాట. రైట్. ఓకే, ఇది జస్ట్ ప్లగ్ లో పెట్టేసుకోవచ్చు ఎక్కడైనా సరే. ఓకే, మనకి స్పేర్ వీల్ లోపల ఇచ్చారా కింద ఇచ్చారా? కింద వస్తుందండి. కింద స్పేర్ వీల్ కింద వస్తుంది. మనకి ఆల్రెడీ మనకి అన్న అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కార్ గురించి. ఇంకా మనం కొంచెం క్లోజ్అప్ షాట్స్ అయితే చూసుకుందాం ఎలా ఉన్నాయో. సో ద ఈవిటర్ కీ ఇస్ ఇన్ దిస్ వే. సో యూజువల్లీ మారుతి ఏవైతే కార్స్ ఉన్నాయో అన్ని వెహికల్స్ మనకి ఈ కైండ్ ఆఫ్ కీస్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఓపెన్ ఆప్షన్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ అవైలబుల్ ఉంది మనకి. సో మనం ఇంకా చూద్దాం లోపలికి వెళ్ళి అసలు డీటెయిల్ ఎట్లా ఉందో. మెయిన్ దీని రేంజ్ అన్నట్టయితే వాళ్ళు స్పెసిఫై చేస్తున్నారు. అండ్ సర్వీస్ స్టేషన్స్ కానీ ఎవ్రీ షోరూమ్లో అయితే మనకి సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దట్ మనకి మ్యాప్ ఉంటుందంట. సో ఆ మ్యాప్ ద్వారా మనకి ఏ లొకేషన్స్లో మనకి సర్వీస్ పాయింట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫర్ ద ఛార్జింగ్ పర్టికులర్లీ. సో మనకైతే అన్ని క్లియర్గా అయితే చూద్దాం. మనం ఇంటీరియర్ అయితే చూసుకున్నట్టయితే క్లియర్గా ఇన్ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఆల్ సైడ్స్ పవర్ విండో అప్ అండ్ డౌన్ ఆప్షన్ ఉంది. ఎమర్జెన్సీ డోర్ క్లోజింగ్ ఆప్షన్ ఉంది విండోస్ది. లాక్ అన్లాక్ బటన్ ఇక్కడైతే ఇచ్చాడు మనకి. ఆటో ఆర్విఎం, సైడ్ విండోస్ అండ్ దిస్ ఈస్ ద సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ లెఫ్ట్ అండ్ రైట్. మనకి డ్యూయల్ టోన్ ఉంది. లుక్ వైజ్ కాఫీ చాక్లెట్ కలర్ ఏదైతే ఉందో ఇట్స్ లుకింగ్ సో ప్రీమియం. ఇక్కడ అయితే మనకి 360 వ్యూ కూడా ఆప్షన్ ఇచ్చాడు. అండ్ మనకు ఆల్రెడీ చెప్పినట్టు ఎయిర్ బ్యాగ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా ఎయిర్ బ్యాగ్ ఇక్కడ నీ సైడ్ నుంచి అయితే వస్తుంది. సో ఇట్స్ అ గుడ్ ఇన్నోవేటివ్ అని చెప్పాలి. మనకి లుక్ వైజ్ కానీ ఇంటీరియర్ చాలా డిఫరెంట్గా చేశారు. మనకి ఏ మారుతి వెహికల్లో కూడా ఈ కైండ్ ఆఫ్ లుక్ అయితే లేదు ప్రస్తుతానికి. మనకి మనం డీటెయిల్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మ్యూట్ సౌండ్ ఇన్ఫోటైన్మెంట్స్ గురించి కానీ, ట్రిప్ డీటెయిల్స్ గురించి కానీ, వాల్యూమ్ అప్ అండ్ డౌన్
అండ్ యూ హ్యావ్ ద మారుతి కనెక్ట్. ఇక్కడ లేన్స్ చేంజెస్ ఆప్షన్స్, క్రూజ్ కంట్రోల్, ఎవ్రీథింగ్ అన్నీ అయితే ఇచ్చాడు. ఇక్కడైతే మనకి ఇంకా సైడ్ లివర్స్ ఏదైతే ఉన్నాయో, ఇటు మనకి లైట్స్ ఉన్నాయి, ఇటు వైపర్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ వైపర్స్ ఉన్నాయి రేర్వి. అండ్ డిస్ప్లే కూడా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ డిస్ప్లే చాలా పెద్దగా ఉంది. సో దే ఆర్ టెలింగ్ దట్ ఇట్స్ అరౌండ్ 10 to 10.5. మనకి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ బటన్స్ ఏదైతే ఉన్నాయో ఫిజికల్ బటన్స్, దిస్ ఆల్ బటన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ హియర్. కాకపోతే డ్రైవింగ్ పర్పస్, సేఫ్టీ, మనకి ఊరికే టచ్ స్క్రీన్ అయితే చూడలేము కదా. సో సేఫ్టీ వైజ్ వాళ్ళు ఇక్కడ కూడా అయితే బటన్స్ అయితే ఇచ్చేసారు, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. అండ్ వాల్యూమ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద న్యూ కార్స్కి రావట్లేదు, బట్ దిట్స్ ఎ గుడ్ ఇన్నోవేటివ్ బికాస్ మనకు ఆ బటన్ ఫీల్ ఉంటేనే యుల్ హ్యావ్ మోర్. ఇక్కడ మనకైతే వీ హ్యావ్ ఏ వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్, బేసిక్ కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి, గుడ్ ఎనఫ్ స్పేస్. అండ్ ఇప్పుడు మనకి ఈ డ్రైవింగ్ అసెస్మెంట్ దానికి వస్తుంటే వీ హ్యావ్ ఏ డ్రైవ్ మోడ్ అండ్ మనకి రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీని ఏదైతే గేర్ సిస్టమ్ ఉందో ఇది చాలా యూనిక్గా ఉంది. సో యూ నీడ్ టు పుష్ ఇట్ డౌన్ టు చేంజ్ డ్రైవ్ కానీ రివర్స్ కానీ చేస్తున్నప్పుడు ఇది పుషింగ్. మనకి ఇక్కడ పార్కింగ్ ఆప్షన్ ఉంది. అండ్ ఇది ఏదైతే ఇక్కడ ఆప్షన్ ఉందో ఇది లైక్ ఏదైనా వెహికల్ ఉంటే ఆటో బ్రేకింగ్ చేసుకుంటుంది. అదే మనకి ఫ్రంట్ లెవెల్ 2 అడాస్ ఫంక్షన్స్ వస్తుంది కాబట్టి మనకి ఏమైనా వెహికల్ మరీ క్లోజ్గా ఉంటే ఆటో బ్రేకింగ్ అయితే తీసుకుంటుంది. ఇది వీ హ్యావ్ ఏ స్నో సెట్టింగ్ అప్ అండ్ ఎలక్ట్రిక్ పార్క్ అండ్ ఆటో హోల్డ్. అండ్ వీ హ్యావ్ ఎ గుడ్ ఎనఫ్ ఆఫ్ స్పేస్ కూడా. మనకి ఇట్ విల్ బీ గుడ్ ఎనఫ్ లైక్ బేసిక్గా కాయిన్స్ కానీ ఎనీ చేంజ్ వైర్స్ ఎనీథింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడైతే సాఫ్ట్ టచ్ కూడా వస్తుంది లుక్ వైజ్. మనకి ఇట్స్ సో గుడ్. ఏసీ విన్స్ కూడా డిఫరెంట్గా అయితే చూపించడానికి ట్రై చేశారు బికాస్ దిస్ ఈస్ ద విటారా విచ్ మారుతి పీపుల్ ఆర్ వెయిటింగ్ సిన్ సో లాంగ్. సో దీన్ని గ్రాండ్గా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అందుకే దీని లోపల కానీ ఏవైతే సెట్టింగ్స్ అన్ని చేశారో మనకి వేరే కార్స్లో అయితే ఇవి చూడం. మనకి చాలా డిఫరెంట్గా యూనిక్. చూసుకున్నట్టయితే ఇంకా డౌన్కి మనకి ఇక్కడైతే ఇంకా యూఎస్బి ఇంకా స్పోర్ట్స్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వైర్లెస్ అయితే పైన ఇచ్చారు, ఇది వైర్డ్ సెటప్ అయితే ఇచ్చారు కింద. అండ్ మనకి చూసుకున్నట్టయితే ఈ గ్లవ్ బాక్స్ కూడా డీసెంట్ ఉంది. మనకి నాట్ టూ గుడ్ బట్ డీసెంట్. ఐ థింక్ ఇట్స్ నాట్ కూలింగ్, నో ఇట్స్ నాట్ కూలింగ్ బట్ డీసెంట్గా ఉంది సైజ్ అయితే. మనకి సైడ్ చూసుకుంటే మనకి మిర్రర్స్ అయితే ఉన్నాయి బట్ వితౌట్ ఇల్యూమినేటెడ్ లైట్స్. మిర్రర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇటు కూడా మిర్రర్స్ అయితే ఇచ్చారు. అండ్ యా యూ హ్యావ్ లైట్స్, డోర్ ఆన్ అండ్ ఆఫ్, ఓపెనింగ్, ఎవ్రీథింగ్ అయితే డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ వాట్ దే ఆర్ హైలైటింగ్ ఈస్ దిస్ వన్. మీకు ఏదైతే ఉందో ఇది సన్ రూఫ్ అనుకుంటారేమో, ఇట్స్ నాట్ ఏ సన్ రూఫ్ బికాస్ ఇది ఈవీ వెహికల్. మనకి సన్ రూఫ్ ఏదైతే ఇచ్చి మనం సన్ రూఫ్ ఓపెన్ చేసి మనం కానీ డ్రైవింగ్లోకి వెళ్తే దే థాట్ ఇన్ ఇన్నోవేటివ్ వే బికాస్ ద మైలేజ్ డిక్రీస్ అవుతుంది డ్యూ టు ద డ్రాగ్ ఫోర్స్. సో ఇది జస్ట్ మనకి వ్యూ పర్పస్ ఉంటుంది సో దట్ పిల్లలు వ్యూయింగ్ బాగుంటుంది బట్ ఇట్స్ నాట్ ఓపెనబుల్. ఇది ఓపెన్ అయితే అవ్వదు బట్ లుకింగ్ లైక్ వర్షం పడినప్పుడు కానీ మనకి గుడ్ సన్ రైజెస్, సన్సెట్స్ అవి చూడొచ్చు. ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పాలి బికాస్ ఏ వెహికల్కి ఈ కైండ్ ఆఫ్ వ్యూయింగ్ అయితే ఆప్షన్ లేదు. మనకి సీటింగ్ కూడా చాలా కుషనింగ్, కంఫర్ట్గా ఉంది. ఇట్స్ సో రిలాక్సింగ్ అండ్ దీస్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్ సో దట్ మనకి పీక్ సమ్మర్లో కూడా మనకి హ్యాపీగా అయితే ఉంటుంది రిలాక్సింగ్గా. ఇదైతే మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు బట్ ఇక్కడ మొత్తం అయితే సాఫ్ట్ టచింగ్ వచ్చింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు వాటర్ బాటిల్స్ అయితే ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్స్ అయితే పడతాయి. మనకి సైడ్ కూడా ఇది మరీ అంత సాఫ్ట్గా లేదు బట్ ఇట్స్ గుడ్. అండ్ దిస్ ఆల్ ఆర్ ఇల్యూమినేటెడ్. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు దిస్ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్పీకర్స్. హార్మన్ స్పీకర్స్ అంటేనే మనకి సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇట్స్ సో గుడ్. మనకి ఇవైతే ఆటో అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఇచ్చారు. సో సేఫ్టీ వైజ్ ఇట్ హ్యాస్ 5 స్టార్ రేటింగ్. మారుతిలో 5 స్టార్ రేటింగ్ వచ్చింది ఈ కార్కి బికాస్ ఆఫ్ ద సేఫ్టీ. మనకి ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకునే సీట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఐ షో దట్ ఆల్సో. మనకి అసలు అడ్జస్ట్మెంట్స్ ఎట్లా చేసుకోవచ్చు ఏంటి విత్ 7 ఎయిర్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ వితౌట్ ఇన్ వెరీ ఇనిషియేటివ్ వే ఈ కార్కి అయితే పర్టికులర్లీ. మనకి ఏదైతే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అంటున్నానో దిస్ ఈస్ యూజ్డ్ టు మూవ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సీట్స్ ఆటోమేటిక్గా మూవ్ అవుతాయి. అండ్ ఆల్సో మనకి రెక్లైన్ అండ్ మనకి బ్యాక్వర్డ్స్ కూడా ఆప్షన్ ఉంది. బ్యాక్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే డ్యూయల్ టోన్ ఫినిష్ ఇవ్వలేదు. దే హ్యావ్ గివెన్ ఇట్ టు కంప్లీట్లీ బ్లాక్. డిజైన్ వైజ్ కానీ డీటెయిలింగ్ వైజ్ కానీ చాలా బాగుంది. ఇక్కడైతే మీకు మోస్ట్లీ ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే పెట్టచ్చు. యూ హ్యావ్ దిస్ నార్మల్ కుషనింగ్ హియర్. బ్యాక్ స్పేస్ అయితే చాలా డీసెంట్గా ఉంది. లైక్ ఎవ్రీథింగ్ సేఫ్టీ. మనకు ఆల్రెడీ ఇందాక అన్న చూపించినట్టయితే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మూవ్ అవుతుంది సో దట్ కంఫర్ట్గా కూర్చోవచ్చు. అండ్ దిస్ వీ హ్యావ్ ఎ కప్ హోల్డర్. మనం క్లోజ్ చేసేస్తే కంఫర్ట్గా 3 పీపుల్ అయితే కూర్చోవచ్చు ఇక్కడ. ఇది బంప్ కూడా అంత లేదు, కంఫర్ట్గా కూర్చోవచ్చు. మనకి రేర్ అయితే ఇక్కడ ఏసీ విన్స్ ఇచ్చాడు. యూఎస్బి పోర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైట్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. గ్రాబ్ హ్యాండిల్స్ అయితే మనకి 3 సైడ్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ అయితే గ్రాబ్ హ్యాండిల్స్ లేవు.
వెనకాల వన్ మోర్ థింగ్, వెనకాల అయితే ఇక్కడ వెంటిలేషన్ ఇచ్చేది కాదు, ఓన్లీ ఫ్రంట్ 2 వెంటిలేటర్ సీట్స్. మనకి బూట్ ఓపెనింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చాడు. సో మనకి ఇట్లాగైతే ఓపెన్ అవుతుంది. మన డీటెయిల్గా ఇందాక ఆల్రెడీ చూసుకున్నట్టు ఇక్కడైతే మనకి లైట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఏ సేఫ్టీ ఛార్జర్ అండ్ మనకి ఏదైతే స్పీకర్స్ ఉన్నాయో ఇస్ ఇన్ఫినిటీ అండ్ మనకి హుక్స్ ఉన్నాయి. సో దట్ సమ్ లగేజెస్ కానీ ఏమైనా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ స్పేస్ అయితే ఉంది మనకి. లైట్స్ వైజ్ అండ్ లుక్ వైజ్ కూడా ఇది సైడ్ ఏదైతే బ్యాక్ ఉన్నాయో ఇవన్నీ ఎల్ఈడి వస్తున్నాయి, బ్యాక్ టైల్ లైట్స్ ఎవరైతే ఉన్నాయో. బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాస్టిక్. బంపర్ అయితే అండ్ డిజైన్ వైజ్ చాలా యూనిక్ ఉంది. మనకి ఏదైతే స్పేర్ వీల్ ఉందో అది అండర్ స్పేర్ వీల్ అయితే ఇచ్చేసాడు. వీ హ్యావ్ ఏ బ్యాక్ సైడ్ సెన్సర్స్ హియర్. అన్నీ మనకి సేఫ్టీ వైజ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు దీనికి లెవెల్ 2 ADAS అయితే ఉంది కాబట్టి సేఫ్టీ వైజ్ అయితే బాగుంటుంది. మనకి కెమెరా అయితే ఇక్కడ ఇచ్చాడు, బ్యాక్ కెమెరా. సో దిస్ ఈస్ ద ఈ విటారా. బ్యాక్ సైడ్ వైపర్ అయితే ఉంది, డీఫాగర్ కూడా అవైలబుల్ ఉంది మనకి. దీనికి ఛార్జర్ అయితే ఇట్లా ఉంటుంది మనకి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఇదైతే మనకి హోమ్ సెటప్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏదైనా స్టేషన్స్ వచ్చైనా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మనం టైర్స్ దగ్గరికి వస్తుంటే ఇట్స్ 18 inch హ్యూజ్ టైర్స్. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది విత్ డ్యూయల్ టోన్ ఫినిష్ లైక్ సిల్వర్ అండ్ బ్లాక్, లైక్ డైమండ్ కట్స్లా ఉన్నాయి కొంచెం. అండ్ మనకి వాండరర్ MRF అయితే టైర్స్ వస్తున్నాయి 225/55 R18. సో మనకు ఆల్ 4 sides ఇస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ద స్పేర్ వీల్ ఏదైతే ఇస్తున్నారో అది కూడా దే ఆర్ గివింగ్ విత్ వాట్, నార్మల్గా అయితే మనకి స్పేర్ వీల్ ఎలా ఇస్తారు, నార్మల్ స్టీల్ అంటే మీకు అలాయ్ వీల్తో రాదు. బట్ ఈ విటారా ఈస్ గివింగ్ ఇట్ విత్ అలాయ్ వీల్. అండ్ సేమ్ అది కూడా 18 inches సైజ్ అయితే ఉంది. ఏం సైజ్ అయితే డిక్రీజ్ చేయలేదు. యూజువల్గా స్పేర్ వీల్ ఏదైతే ఉందో అది కొంచెం సైజ్ డిక్రీజ్ అయితే చేస్తారు, బట్ దీనికైతే ఏ సైజ్ అయితే డిక్రీజ్ చేయలేదు. వీ హ్యావ్ ద సేమ్ 18 inch అలాయ్ వీల్ ఫర్ ద స్పేర్. మనకి ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చాడు, వీ కెన్ ఛార్జ్ ఫ్రమ్ హియర్. అండ్ మనకి ఇక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి, సైడ్ ఇండికేటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ టాప్ అండ్. సో మనకి కలర్ అయితే ఉందో కొంచెం టింటెడ్ గ్రీన్ వస్తుంది. ఆన్ ఫ్రమ్ ద టాప్ సైడ్ మనకైతే ఇలా ఉంటుంది లుక్. అండ్ ఫ్రంట్ ఏవైతే ఉన్నాయో మనకి ఇది కంప్లీట్లీ ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది విత్ హ్యూజ్ మనకి మారుతి సింబల్ అయితే ఉంది ఇక్కడ. అండ్ వీ హ్యావ్ ఈ విటారా. మనకి ఆల్రెడీ చెప్పినట్టు దీనికి రోడ్ ట్యాక్స్ అయితే ఉండదు డ్యూ టు దిస్ ఈస్ ఈవీ వెహికల్, రైట్. వీల్ గెట్ సమ్ assumptions for this. అండ్ మనకి ఇక్కడ స్మాల్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఏదైతే కింద వెంటిలేషన్స్ అవైలబుల్ ఉన్నాయో ఇది మనకి డ్రైవింగ్ డ్రాగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తుంది. సో విల్ గెట్ మోర్ మైలేజ్ దీని ప్రకారంగా. నేను ఒకసారి వెనకాల కూర్చొని సీట్ కంఫర్ట్ కూడా ఎట్లా ఉందో చెప్తాను. మనకి ఇది సీట్ కూడా వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్పేస్ ఎనఫ్. ముందు డ్రైవర్ సీట్ కంప్లీట్గా కంఫర్ట్గా బ్యాక్ మూవ్ అయితే ఉంది ఇది. సో నేను హైట్ 5'8", మనకైతే లెగ్ స్పేస్ అయితే గుడ్. సో మనం రిలాక్స్గా కూర్చోవచ్చు. వీల్ హ్యావ్ నో డిస్టర్బెన్స్. మనకి లాంగ్ కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. దే హ్యావ్ సో మెనీ ఛార్జింగ్ పాయింట్స్ ఓవరాల్ ఆల్ ద స్టేట్స్. అరౌండ్ మోర్ దాన్ 12,000 units అయితే ఉన్నాయి. సో ఎక్కడైనా మనకి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ విత్ ర్యాపిడ్ స్పీడ్ ఛార్జర్ 50 to 60 minutesలో మీకు మోస్ట్లీ 80% ఆఫ్ ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ ఇన్నోవేటివ్ మూవ్ అని చెప్పాలి. ఈరోజు అయితే మనం ఇజు ఐస్ క్రీమ్స్కి అయితే వచ్చాం. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి నెక్సెస్ మాల్ దాటగానే 1 Indies దగ్గర అయితే ఉంది. ఈ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో ఇట్స్ సో యూనిక్ ఐడియా, లైక్ 3D షేప్డ్ ఐస్ క్రీమ్స్. చాలా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ దే హ్యావ్ సో మెనీ ఫ్లేవర్స్ అండ్ దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ వాఫిల్స్ అండ్ ఆల్సో మిల్క్ షేక్స్. ప్లీజ్ ఎవ్రీవన్ కమ్ హియర్ అండ్ ట్రై. అయితే కార్ గురించి కంప్లీట్గా డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. షోరూమ్ లుక్ అయితే మనకి ప్రస్తుతానికి ఈ వెహికల్ ఏదైతే ఉందో అది టెస్టెడ్ అయితే అవైలబుల్ లేదు. మనకి నెక్స్ట్ వీక్ రమ్మన్నారు బికాస్ ఇట్స్ న్యూ లాంచ్డ్ కార్. ఇంకా వాళ్ళకి డెమో కార్స్కి అయితే రాలేదంట. వన్స్ ఇఫ్ యూ గెట్ ద డెమో కార్ విల్ గో ఆన్ రోడ్, విల్ సీ ద రోడ్ ప్రెసెన్స్ ఎలా ఉంది, మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కానీ సస్పెన్షన్స్ కానీ పుష్ అండ్ పుల్ కానీ ఎలా ఉందో ఎవ్రీథింగ్ అయితే చూద్దాం. సో ఈ లుక్ వైజ్ అయితే కార్ వాస్ లుకింగ్ చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. అండ్ యాజ్ యూ ఆల్రెడీ డిస్కస్డ్, మారుతిలో ఫస్ట్ రిలీజ్ అయిన ఈ విటారా. సో వాళ్ళు ఎవ్రీథింగ్ చూసుకుంటారు. దే ఆర్ సో మెనీ కాంపిటేటర్స్ ఇన్ దిస్, బట్ వై టు చూస్ దిస్ అంటే యూ హ్యావ్ సో మెనీ స్పెసిఫికేషన్స్. మనకి బడ్జెట్ రేట్లో వస్తుంది. వీ హ్యావ్ ఎ గుడ్ రేంజ్ అండ్ మోర్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దిస్ ఈస్ విత్ 65 kW ఆఫ్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది మనకి. సో దట్ ఆరామ్సే యూ విల్ గెట్, వీలైతే క్లైమింగ్ 583 to 600 వరకు క్లైమ్ చేస్తున్నారు. బట్ ఆరామ్సే యూ విల్ బి గెటింగ్ అరౌండ్ 500, 480 to 500 ఇన్ సిటీ రోడ్స్ విత్ ఫుల్. ఇన్ సమ్మర్ టైంలో చూసుకుంటే మనకి ఏసీ అయితే ఫుల్ టర్నింగ్ ఆన్ చేసుకుని ఇట్ విల్ బి గుడ్ ఎనఫ్. మనకి లోకల్లో తిరగడానికి అయితే ఆరామ్సే యూ కెన్ బ్లైండ్లీ గో ఫర్ ఇట్. దీని బుకింగ్ టైం కూడా అంత లేదు. సో లైక్ 2 to 4 months అయితే మనకి కార్ అయితే
అవైలబుల్ ఉంటుంది. యూ నీడ్ టు పే అరౌండ్ 21,000 సంథింగ్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఎకోసిస్టమ్ వైజ్ రిలీజ్ చేసిన కార్ మారుతిలో. ఎందుకంటే వాళ్ళు ఏ కార్ అయినా ఒకటి రిలీజ్ చేస్తే దే లుక్ ఇన్ టు సో మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, లైక్ సేఫ్టీ వైజ్ కానీ అన్నీ చూసుకుంటారు. బేసిక్గా అందరూ అనుకుంటారు లైక్ మారుతిలో అంత సేఫ్టీ ఉండదు. సో దట్ ఈస్ రీజన్ దిస్ కార్ పర్టికులర్లీ గాట్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా వచ్చింది విత్ 7 ఎయిర్ బ్యాగ్స్. ఏ కార్లో అయితే లేదు, 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చింది. అండ్ ద మెయిన్ ఇంకా మాట్లాడుకుంటే దీని బాడీ టైప్ కానీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ 60% మోర్ హై టెన్షన్ స్టీల్ స్ట్రెంత్తో అయితే చేశారు. సో బాడీ రోలింగ్ కూడా మనకి ఎక్కడ ఉండదు, హైవేలో స్పీడ్కి వెళ్ళినా కానీ. అండ్ హ్యాస్ 2 లెవెల్ ఫంక్షన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆల్ ప్యాక్డ్. పర్సనలీ ఐ లైక్ దిస్ కార్ సో మచ్. ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఎవ్రీవన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, యూ విల్ గెట్ టు నో మోర్. మనకైతే ఇప్పుడు టెస్టెడ్ ఆప్షన్ లేదు. సో మనకి ఈ వీడియో ఇక్కడతో అయిపోయిందని మాత్రం అనుకోకండి. యూ విల్ గెట్ ఏ కంటిన్యూషన్ వీడియో ఆఫ్ టెస్ట్ రైడ్ ఆల్సో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ కమెంట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే ఐల్ గెట్ మోర్ ఎనర్జీ. సో ఇలా మనం వేరే షోరూమ్స్కి వెళ్ళి న్యూ కార్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వేర్ ద పర్ఫార్మెన్స్ మీట్స్ ద ప్యాషన్ ఈస్ హియర్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.